హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ 63. వాళ్ళ ప్రేమని చూస్తున్న అనుకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ అవి బయటపడకుండా వాళ్ళ అందరి ముందు మేనేజ్ చేసుకుంది అను. ఇక మహేశ్వరి గారు పెట్టింది అంతా తిని కాసేపు రెస్ట్ తీసుకుంటాను పెద్దమ్మ అంది అను. అలాగే అను, మోక్ష మీ వదినని రూమ్కి తీసుకెళ్ళు అని మంజులా గారు చెప్పడంతో మోక్ష అనుని తీసుకొని తన రూమ్కి వెళ్ళింది. ఏంటే, ఏమైంది అలా ఉన్నావ్ అని అడిగింది మోక్ష అనుని రూమ్కి తీసుకొని వచ్చి. "ఉహుం, ఏం లేదు మోక్ష, మా పెద్దమ్మ ఫుల్గా ఫుడ్ పెట్టేసింది కదా, కాస్త ఆయాసంగా ఉంది అని బెడ్ రెస్ట్కి ఆనుకొని చెప్పింది అను. ఓకేలే, కాసేపు రెస్ట్ తీసుకుంటావా మరి అని అడిగింది మోక్ష. హా అని అను తల ఊపడంతో ఓకేనే, కాసేపు పడుకో అని ఆ రూమ్లో లైట్ ఆఫ్ చేసి మోక్ష బయటకి వచ్చేసింది. మహేశ్వరి మంజుల గారు ఇద్దరు శ్రీమంతం గురించి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే మోక్ష మెల్లిగా జై రూమ్లోకి వెళ్ళి అతడికి కాల్ చేసింది. జయబాబు ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండి మోక్ష ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పవే అన్నాడు. ఏం చేస్తున్నావురా? వర్క్. అబ్బో అని మోక్ష వీడియో కాల్ చేయడంతో జై వీడియో కాల్ ఆన్సర్ చేసి ఆమె వైపు చూశాడు. నువ్వేం చేస్తున్నావే నా రూమ్లో అని అడిగాడు అతడి వర్క్ చేసుకుంటూనే. నేను ఎప్పటికైనా ఇక్కడికే కదా వచ్చేదాన్ని కదరా, అదేదో ముందుగా వచ్చాను అంది మోక్ష నవ్వుతూ. అలా అయితే ఇక నుండి నా రూమ్లోనే ఉండవే, ఎలాగూ ముందే పెళ్లి చేసుకోబోతాం కదా అన్నాడు జై. రేయ్ సిగ్గులేని ఎదవా అని అరిచింది మోక్ష. ఏంటే అన్నాడు జై నవ్వుతూ. మొన్న ఏదో భారీ డైలాగులు కొట్టావు కదరా నన్ను మీ ఇంట్లో నుండి వెళ్ళిపోమని, ఇప్పుడు ఎలా సిగ్గు లేకుండా ఉండమంటున్నావు అంది మోక్ష రోషంగా. నేను సిగ్గు లేకుండా వెళ్ళిపోమంటే నువ్వు కూడా సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి నా రూమ్లోనే ఉన్నావు కదే. "హ్మ్, నేనేం నీకోసం రాలేదు లేరా, మా వదిన కోసం వచ్చాను అంది మోక్ష. అబ్బో, ఏం చేస్తుంది అను, భోజనం చేసిందా? హా, ఇప్పుడే చేసింది, పడుకుంది. ఓ, ఓకే, నువ్వు తిన్నావా? హా, ఇంటి దగ్గరే తినొచ్చారా. నువ్వు తిన్నావా అని అడిగింది మోక్ష. నాకంత టైం ఇవ్వడం లేదే మీ అన్న, లంచ్ టైంలో కూడా నాతో వర్క్ చేపిస్తున్నాడు రాక్షసుడు అని చెప్పాడు జై. మరి వర్క్ చేయకుండా ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో ఉంటే అంతే ఉంటుంది అని అన్నకి సపోర్ట్ చేసింది మోక్ష. నీకు నీ అన్నకి బాగా బలిసిందే, అందుకే ఇలా ఎగురుతున్నారు అని మోక్షని కసిరి జై ఫోన్ కట్ చేసి అతడి వర్క్ చేసుకుంటూ ఉండగా రేయ్ అని విక్రమ్ వాయిస్ వినబడింది. నువ్వెప్పుడొచ్చావురా అని డోర్ వైపు చూశాడు జై విక్రమ్ని. నువ్వేదో నాకు బాగా బలిసింది అని నా చెల్లితో చెప్తున్నావు చూడు, అప్పుడే వచ్చాను గాని ఇందా లంచ్ చేద్దామని జై విక్రమ్ క్యాబిన్లోకి ఉన్నదే కదరా నేను అన్నది అని జై నవ్వుకుంటూ అనడంతో విక్రమ్ జై వెనక్కి మలిచి జై వీపు మీద ఒక్కటి వేసి ఇద్దరు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని లంచ్ చేయడం స్టార్ట్ చేశారు. లంచ్ చేశాక విక్రమ్ ఆ రోజు త్వరగానే అతడి వర్క్ కంప్లీట్ చేసుకొని మహేంద్ర గారికి జైకి చెప్పి వాళ్ళిద్దరికన్నా ముందే అను దగ్గరికి బయలుదేరాడు. విక్రమ్ అక్కడికి వెళ్ళేసరికి మహేశ్వరి మంజుల గారు మోక్ష ఏదో వండడంలో బిజీగా ఉంటే విక్రమ్ రూమ్లోకి వెళ్ళాడు. అతడు వెళ్ళేసరికి అను ఇంకా పడుకొని కనిపించడంతో ఆ రూమ్లో లైట్ వేసి ఆమె పక్కన కూర్చుని అనుని నిద్రలేపాడు విక్రమ్. విక్రమ్‌ని చూసి బద్ధకంగా లేచి కూర్చుంది అను. ఏమైందే, ఈ టైంలో పడుకున్నావ్ అని అడిగాడు విక్రమ్ అనుని దగ్గరికి తీసుకుంటూ. ఏం చేయమంటారు విక్రమ్ గారు, ఏదో నా మీద కక్ష కట్టినట్టే తినిపిస్తున్నారు. ఇక్కడ మా పెద్దమ్మ ఒకటే సరిపోలేదంటే ఇవాళ అత్తయ్య గారు కూడా ఫుడ్ తీసుకొచ్చి ఇద్దరు కడుపు నిండా పెట్టేశారు. వద్దు అన్నా కూడా వినడం లేదు. ఇక అంత తిన్నాక నిద్ర రాకుండా ఉంటుందా? తిన్నాక ఫుల్గా నిద్రొచ్చేసి పడుకున్నాను అని విక్రమ్ భుజం మీద తల వాల్చి చెప్తుంది అను. ఇన్ని రోజులు నువ్వు వాళ్ళ దగ్గర లేవు కదే, అన్ని రోజులది కలిపి ఇప్పుడే నీ మీద ప్రేమ చూపిస్తున్నారు వాళ్ళు అన్నాడు విక్రమ్. అప్పటికే అనుకి కడుపులో గడబిడగా అనిపించి మెల్లిగా విక్రమ్ని పట్టుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది. ఫాస్ట్గా తను తిన్నది అంతా వామిటింగ్ చేసేసుకుంది. తిన్నదంతా వామిటింగ్ చేసుకొని నీరసంగా విక్రమ్ని పట్టుకుంది. విక్రమ్ గారు నాకు ఎలానో అవుతుంది అంటూ.
ఎందుకే? నీకు నచ్చకపోతే వద్దు అని చెప్పొచ్చు కదా! ఎందుకు ఇంతలా ఇబ్బంది పడడం?" అని విక్రమ్ అను ఫేస్ క్లీన్ చేసి, తనని మెల్లిగా రూమ్‌లోకి తీసుకెళ్ళి, బెడ్ మీద కూర్చోబెట్టి, తన కోసం మజ్జిగ తీసుకురావడానికి బయటకి వెళ్తాడు. విక్రమ్ కంగారుగా మహేశ్వరి, మంజుల గారి దగ్గరికి వెళ్ళి, "అమ్మా అను, అమ్మ అను వామిటింగ్ చేసేసుకుంది బాగా. తన కోసం కాస్త మజ్జిగ చేసి తీసుకురండి. నేను అను దగ్గరికి వెళ్తాను" అని విక్రమ్ అను దగ్గరికి వెళ్ళి తనకి ముందుగా కొన్ని వాటర్ తాగిస్తాడు. "ఇంత ఇబ్బంది పడే బదులు అప్పుడే వద్దు అని చెప్తే అయిపోయేది కదా" అంటాడు విక్రమ్ అను ఫేస్‌ని టవల్‌తో తుడుస్తూ. ఎలా చెప్పమంటారు విక్రమ్ గారు? వాళ్ళ ప్రేమని ఎలా కాదు అని చెప్పాలి? పుట్టినప్పటి నుండి నాకు తెలియని ప్రేమని వీళ్ళందరూ నాకు ఇప్పుడు చూపిస్తూ ఉంటే ఆ ప్రేమనెలా కాదు అనగలను నేను? నాకు ఎవరి దగ్గర నుండి దొరకని ప్రేమ ఇప్పుడు అందరి నుండి అన్ని విధాలుగా దొరుకుతుంది. అలాంటి ప్రేమను నేను ఎలా వద్దు అనుకోవాలి? వాళ్ళు నా విషయంలో ఏం చేసినా అది నాకు ప్రేమగానే కనిపిస్తుంది. అందుకే నేను వద్దు అని చెప్పలేదండి అంటుంది అను నీరసంగా. ఆ మాటలు అప్పుడే అక్కడికి వచ్చిన మహేశ్వరి, మంజుల గారు, మోక్ష విని అను దగ్గరికి వచ్చి, "మాకు ప్రేమ ఎక్కువై నిజంగానే నిన్ను ఇబ్బంది పెడుతున్నట్టు ఉన్నామను. నీకు ఇబ్బంది అనిపించినప్పుడు చెప్పాలి కదా తల్లి. అసలే కడుపుతో ఉన్నావు. ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా మాకు చెప్పాలి. కానీ ఇలా నువ్వే దాచేసుకుంటే ఎలారా? నీకు ఏమనిపించినా చెప్పు తల్లి. ఈ మజ్జిగ తాగు. సెట్ అవుతుంది" అని మహేశ్వరి గారే అనుకి దగ్గర ఉండి మజ్జిగ తాగించి, కాసేపు అందరూ అను దగ్గరే ఉంటారు. అందరూ అను దగ్గర ఉండడంతో విక్రమ్ ఫ్రెష్ అయ్యి వచ్చాడు. అప్పుడే కళ్యాణ్ గారు, మహేంద్ర గారు, ఇంకా జై కూడా ఇంటికి వచ్చి అందరూ అను రూమ్‌లోనే ఉండేసరికి వీళ్ళు కూడా అక్కడికే వెళ్తారు. కళ్యాణ్, మహేంద్ర గారు అనుని పలకరించి అందరూ ఇక గార్డెన్‌లోకి వెళ్తే అను ఫ్రెష్ అవుతాను అని మెల్లిగా బెడ్ దిగి టవల్ ఇంకా తన డ్రెస్ తీసుకుంటుంది. విక్రమ్ బెడ్ మీద కూర్చుని అనునే చూస్తూ ఉన్నాడు. అను చాలా సన్నగా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన గ్లో ఆమె ఫేస్‌లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. భార్య అలా కడుపుతో ఉండి నిండుగా అతడికి కంటికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటే విక్రమ్ అను దగ్గరికి వెళ్ళి ఆమెను వెనుక నుండి హత్తుకొని ఆమె మెడవంపులో ముద్దు పెట్టి సారీ అన్నాడు. అతడు ఎందుకు సారీ చెప్తున్నాడో అనూకి అర్థమయ్యి, "ఫ్రెష్ అయ్యి వస్తాను విక్రమ్ గారు" అంది. "నేను కూడా రానా?" అన్నాడు విక్రమ్. "మీరెందుకండి? నీకేదైనా హెల్ప్ చేద్దామనే." ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.